హలో ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే మన మామిడల్లం రెసిపీస్లో రెసిపీ నెంబర్ 4 అయితే చూపిస్తున్నాను. రెసిపీ నెంబర్ 4 వచ్చేసరికి మామిడల్లం పచ్చడి. ఈ రెసిపీని చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలండి. నేనైతే కొంచెమే చింతపండు తీసుకున్నాను, ఒక గుప్పెడ. దాన్నైతే మనం నార్మల్గా కాకుండా కొంచెం వేడి నీళ్ళలో నానబెడితే ఏంటంటే మనకు కొంచెం తొందరగా అయితే నానిపోతుంది. సో అందుకని మేము వేడి నీళ్ళలో నానబెట్టాం. ఆ తర్వాత మెంతులు, ఆవాలు అయితే వేయించుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. అవి చల్లారేలోపు చింతపండు కూడా నానాలి కదా. ఈలోపు మామిడల్లాన్ని అయితే నీట్గా చెక్కు తీసుకొని అవన్నిటిని చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఉంచుకోండి. కట్ చేసి ఉంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న మెంతులు, ఆవాల్ని అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అదే మిక్సీలో అయితే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని అయితే వేసేయాలి. వేసేసి ఆ చింతపండులోనే కొంచెం ఎండుమిర్చి, చిన్నెల్లిపాయలు, నువ్వుపప్పు వేసి ఒకసారి అయితే మిక్సీ తిప్పండి. మిక్సీ తిప్పిన తర్వాత అదే పేస్ట్లో మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడల్లం ముక్కలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని తాలింపు అయితే పెట్టుకోండి. తాలింపులోనే మనం కొన్ని ఎండుమిర్చి అలాగే ఇంగువ వేసి బాగా తాలింపుని అయితే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా, ఆ పచ్చడిని అయితే వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం అండ్ అలాగే మనం ఆవపిండి, మెంతుపిండి పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ ఆవపిండి, మెంతుపిండి కూడా వేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అయితే వేడివేడి అన్నంలో తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామిడల్లం పచ్చడి అయితే అదిరిపోతుంది వేడి అన్నంలో తింటే. అలాగే టిఫిన్స్లో కూడా తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి.